రెట్రో చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ ప్రేక్షకుల ముందుకొచ్చారు సూర్య. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆశించిన స్థాయిలో అయితే ఫలితం రాలేదు. ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 4 రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఎంత అని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 65 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 82 కోట్ల రూపాయల షేర్, 165 కోట్ల రూపాయల గ్రాస్ హౌస్లోను రాబట్టాలి. ఈ మూవీ రిలీజ్కు ముందు రోజే 24 గంటల్లో తమిళంలో 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక ఓవర్సీస్లో యూకేలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 3,200 టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రీసేల్స్ ద్వారా ఈ చిత్రం 16 కోట్లకు పైగానే గ్రాస్ హౌస్లో అందుకుంది. ఇక ఓవర్సీస్లో మొదటి రోజు 9.50 కోట్లు, రెండవ రోజు 2.60 కోట్లు, మూడవ రోజు 5.10 కోట్లను రాబట్టింది. ఈ మూవీ డేవైస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే మొదటి రోజు 32.25 కోట్ల గ్రాస్ను, రెండవ రోజు 8 కోట్ల గ్రాస్ను, మూడవ రోజు 19 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇలా ఈ చిత్రం 3 రోజుల్లో వరల్డ్ వైడ్గా 60 కోట్లకు పైగా గ్రాస్ హౌస్లను రాబట్టింది. ఈ మూవీ 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఓవరాల్గా 44% థియేటర్ ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఇక ఈ మూవీ 4వ రోజు 8 కోట్ల నెట్ను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ఇండియా వైడ్గా 60 కోట్ల గ్రాస్ను, వరల్డ్ వైడ్గా 80 కోట్లకు పైగా గ్రాస్ హౌస్లను రాబట్టింది. ఇక ఈ లెక్కన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయాలి అంటే 85 కోట్లకు పైగానే గ్రాస్ హౌస్లను రాబట్టాలి. మరి ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు వసూలను రాబడుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.